అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వరాల వసంతం రమజాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ సహల్ బిన్ సఅద్ రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారు. స్వర్గ ద్వారాలలో ఒక ప్రత్యేకమైన ద్వారం ఉంది. దాని పేరు రయ్యాన్. ప్రళయ దినాన ఆ ద్వారం గుండా కేవలం ఉపవాసాలు పాటించిన వారు మాత్రమే ప్రవేశించగలరు. దాని గుండా వీరు తప్ప మరెవరూ ప్రవేశించలేరు. ఉపవాసాలు పాటించిన వారు ఎక్కడ ఉన్నారు అని పిలవబడుతుంది. ఆ పిలుపునకు ఉపవాసాలను పాటించిన వారు లేచి నిల్చుంటారు. ఆ ద్వారం గుండా వారు మాత్రమే ప్రవేశించగలరు. ఉపవాసులు అందరూ అందులో ప్రవేశించగానే ఆ ద్వారం మూసివేయబడుతుంది. ఇక మరెవ్వరూ అందులో ప్రవేశించలేరు. సోదర మహాశివులారా, స్వర్గ ద్వారాలంటే మనిషి ఏ గొప్ప గొప్ప సత్కార్యాల ద్వారానైతే స్వర్గంలోకి ప్రవేశించగలడో అలాంటి మహా సత్కార్యాలు అని అర్థం. ఉదాహరణకు, ఒక వ్యక్తి దానగుణం ధర్మగుణం కలిగి దైవ మార్గంలో తన సంపదను వెచ్చిస్తాడు. అతడు ఇతర సత్కార్యాలు చేస్తాడు, నమాజులు పాటిస్తాడు, రోజాలు పాటిస్తాడు. వీటన్నింటికీ ధీటుగా అతడు దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడతాడు. దైవ మార్గంలో తన సంపదను వెచ్చించటం అతడిలోని ప్రత్యేక త్యాగగుణం. ఇదే అతడికి స్వర్గద్వారం. ఈ ద్వారం గుండా అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా మరో వ్యక్తిలో జిహాద్ ఫీ సబీలిల్లా గుణం ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తి ముజాహిదీన్ ఫీ సబీలిల్లా ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్కరి ఆచరణల్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రకారంగా వారు స్వర్గ ప్రవేశం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడిన రయ్యాన్ ద్వారం గుండా ఉపవాసులు మాత్రమే స్వర్గ ప్రవేశం చేస్తారు. కనుక సోదర మహాశివులారా, ఉపవాసాలను నిష్ఠగా పాటిస్తూ రయ్యాన్ ద్వారం గుండా స్వర్గాన్ని పొందే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.